మనం పుణ్యక్షేత్రాలకెళ్ళినప్పుడు ఆహారమే ప్రధాన ఖర్చవుతుంటది. ఆహారానికి సంబంధించిన ఖర్చు తగ్గిపోతే బోలెడంత ప్రయాణ ఖర్చు తగ్గిపోతుంది. అప్పుడు మరికొన్ని రోజులు స్పెండ్ చేయొచ్చు. అరుణాచలానికి సంబంధించి ఇట్లాగా ఎక్కడెక్కడ ఆహారం ఇది ఉచితంగా దొరుకుతుందన్న దాని మీదన మిత్రులు పెట్టినటువంటి పోస్టు ఇది వాస్తవంగా అయితే గనక న్యూస్‌కి సంబంధించింది కాదు. కానీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించింది. అరుణాచలానికి అనేక మంది వెళ్తున్నటువంటి దశలో. ఉదయం 5-5:30 గంటలలోపు శేషాద్రి ఆశ్రమం దగ్గరలో తిరువడుదురై ఆటో వస్తుందట. కామాక్షి గుడి దగ్గర నుండి వరుణలింగం దాకా వెళ్తుందట. ఈ ఆటోలో వేడి వేడి ఇడ్లీ, సాంబారు, హెర్బల్ టీ ఇస్తారట. ఉదయం 7:45కి అతిథి ఆశ్రమం దగ్గర యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం పక్కన మీనమ్మ అని ఒక ఆవిడ వేడి వేడి ఇడ్లీ, చట్నీ, సాంబార్ ఇస్తారట. ఇక్కడ ప్లేట్స్ మనమే తీసుకెళ్ళాలట. ఉదయం 8 గంటలకి యమాలింగం పక్కన టిఫిన్ పెడతారట. ఉదయం 8 గంటలకి 63 నాయనర్లు గుడి దగ్గర దాటాక షేడ్ వరుణలింగం దగ్గర సుఖినోభవ ట్రస్ట్ వాళ్ళు వేడి వేడి టిఫిన్ అప్పుడప్పుడు ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉంటారట. ఇకపోతే ఉదయం 8 గంటలకి వళ్ళల రమణాశ్రమం డిస్పెన్సర్ దగ్గర టిఫిన్ పెడతారట. 7:30 టైంలో ఉదయం పూట చంద్రలింగం దాటిన తర్వాత అధికార నందికి ముందు కుడివైపు వళ్ళలార్ వాళ్ళు గంజి పోస్తారట. ఉదయం 8 గంటలకు సౌత్ గోపురం ముందు ఉన్నటువంటి వినాయక గుడిలో గంజి పోస్తారట. ఉదయం 9 గంటలకు యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం వాళ్ళు టిఫిన్ పెడతారట. ఉదయం 9:30కి రమణ మహర్షి ఆశ్రమం ముందు పెరుగన్నం, సాంబారన్నం పెడతారట. 11 గంటలకు యమలింగం దాటిన తర్వాత నంది పక్కన రుద్రాక్ష స్వామి, అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వాళ్ళు భోజనం ఇస్తారట. ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర స్వామి గుడిలో నిత్యాగ్ని ట్రస్ట్ వాళ్ళు భోజనం పెడతారట. ఉదయం 11:15కి యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో సాధువులకు పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే భోజనం పెడతారు. ఉదయం 11:30 గంటలకు అది ఆది అన్నామలై గుడిలో భోజనం లభిస్తుందట. ఉదయం 11:30 గంటలకి నీర్ అన్నామలై గుడి వెనకాల జీవకారుణ్య, వల్లలార్ ఇంకొక ఆశ్రమం ఉంది. ఈ 3 ఆశ్రమాల్లో భోజనం పెడతారట. 12 గంటలకి సద్గురు ట్రస్ట్ సడై స్వామి దగ్గర భోజనంలో ఉంటుందట. ఇకపోతే 12ంటికి టెంపుల్ దగ్గర గాంధీ బొమ్మ వెనకాల సాధు సదం గ్రిల్స్ ఉంటాయి. అందులో సాధువులకి మాత్రమే భోజనం లభిస్తుందట. 5 నిమిషాలు తక్కువ 12ంటికల్లా అక్కడికి వెళ్ళాలి. నిమిషం అటు ఇటు అయినా లోపలికి రానివ్వరట. 10 గంటలకు అన్నామలై మెయిన్ గుడి భోజనం లభిస్తుంది. దీనికి క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళి నిల్చోవాలట. 12 గంటలకి వళ్ళల రమణాశ్రమం డిస్పెన్సర్ దగ్గర భోజనం పెడతారట. 12ంటికి శేషాద్రి ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నం పెడతారట. అలాగే 12ంటికి చంద్రలింగం దాటిన తర్వాత అధికార నందికి ముందు కుడివైపు వళ్ళలారు వాళ్ళు భోజనం పెడతారట. 12:30 గంటలకి యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నం పెడతారట. 23కి గిరివలం రహదారిలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహార వాహనం బళ్ళు తిరుగుతుంటాయట. కనబడినప్పుడు ఆపి తినొచ్చట. పెద్దగూడి దగ్గర రాజగోపురం ముందు ఎడంవైపు, కుడివైపు మెయిన్ రోడ్లో ఉదయం పూట, సాయంత్రం పూట ఎవరో ఒకళ్ళు బడి మీద ప్రసాదం పెడుతూనే ఉంటారట. ఇకపోతే సౌత్ గోపురం దగ్గర ముందున్న రోడ్లో కామాక్షి గుడి దాటాక వచ్చే ఎడం పక్క రహదారిలో కొంచెం ముందుకెళ్ళాక ఆవులు కట్టేసి ఉంటాడు. అక్కడ ఉదయం పూట టిఫిన్ పెడతారట. మధ్యాహ్నం పూట భోజనం పెడతారు. సాయంత్రం పూట కూడా భోజనం పెడతారట. గిరివలం రహదారిలో రోడ్డుకు అటువైపు, ఇటువైపు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. అన్ని ఆశ్రమాల్లో అప్పుడప్పుడు డోనర్స్ ఉన్నప్పుడు భోజనం పెడుతూనే ఉంటారట. 4 గంటలకు అతిథి ఆశ్రమం యోగిరామ్ సూరత్ కుమార్ ముందు వాళ్ళు సాధువులకు టిఫిన్ ప్యాకెట్స్ ఇస్తారట. సాయంత్రం 5 గంటలకి పలకొత్తు శక్తి అమ్మ గుడి దగ్గర చపాతీ కానీ, ఇడ్లీ కానీ ప్యాకెట్స్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి లోపల ఇస్తారట. సాయంత్రం 5 నుండి 63 నాయనార్ ట్రస్ట్, సద్గురు ట్రస్ట్ ఎదురు వరుణలింగం వెళ్ళాక ముందు ఎడం వైపు వాళ్ళు సాంబార్ రైస్ పెడతారట. సాయంత్రం 6 నుండి సద్గురు ట్రస్ట్ సడై స్వామి బండి గిరివలం రోడ్లో భోజనం పెడుతూ శేషాద్రి ఆశ్రమం వరకు వస్తారట. సాయంత్రం 6 గంటలకు శేషాద్రి స్వామి వారి హారత్ తర్వాత ప్రసాదం పెడతారట. ఇకపోతే సాయంత్రం 6 నుండి 6:30 దాకా అగస్త్యర్ ఆశ్రమం దగ్గర చపాతీ ఇస్తారట. వీళ్ళు ఉదయం 7 గంటలకు టిఫిన్ ఇస్తారు. 11 గంటల నుండి భోజనం పెడతారు. వీళ్ళకి ఇప్పుడు ఫండ్స్ లేవు కాబట్టి చపాతీ మాత్రం ఇస్తున్నారు. సాయంత్రం 7:30 కోడిస్వామి వరుణలింగం వెళ్ళాక ముందు ఎడం వైపు వాళ్ళు ప్రసాదం పెడతారట. యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో మార్నింగ్ నుండి రాత్రి 8 దాకా చిన్న కప్పులు ప్రసాదం పెడుతూ ఉంటారట. తర్వాత ముక్కుపొడి స్వామి దగ్గర మార్నింగ్ 7:30కి పొంగలి చిన్న కప్పు, సాయంత్రం 4కి శనగల కప్పు ఇస్తారట. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకి గిరివలం రహదారిలో పంచముఖ దర్శనం దాటిన తర్వాత టీవీఎస్ షోరూమ్ వస్తుందట. ఆ షోరూమ్ ముందు ఇడ్లీ పెడతారు. చట్నీ సాంబార్తో చాలా బాగుంటుందట. సమయంలో ఆ రోజు అక్కడే ఉండి తినచ్చట. ఇకపోతే ప్రతి మంగళవారం ఉదయం 11 గంటలకు అతిథి ఆశ్రమం పక్క సందులో యోగిరామ్ శరత్ కుమార్ ఎదురు సందులో ఫారినర్స్ సాధువుల కొరకు ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తారట. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున రమణ మహర్షి ఆశ్రమంలో 11 గంటలకు అందరికీ లోపలే భోజనం ఇస్తారు. అట్లాగే పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి భోజనం కూడా పెడతారట. ప్రతి నెల మొగసర నక్షత్రం రోజున ఈశాన్య జ్ఞాన దిస్కర్ ఆశ్రమంలో ప్రసాదం ఇస్తారట. ఆశ్రమంలో మహేశ్వర పూజ జరిగినప్పుడు అందరికీ భోజనం పెడతారట. తర్వాత తిరుమంజన సౌత్ గోపురం నుండి గిరివలం రహదారిలో కన్మణి మెడికల్ షాప్ దాటాక అమ్మ క్యాంటీన్ ఉంది. అక్కడ రూపాయికి ఒక ఇడ్లీ, 5 రూపాయలకి పొంగలి పెడతారట. ఉదయం 7 గంటలకు మొదలవుతుందట. ప్రతి నెల 2 సార్లు ప్రదోషం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు అధికార నంది దగ్గర ప్రసాదం ఇస్తారు. ప్రతి నెల 2 సార్లు ప్రదోషం జరుగుతుంది. సాయంత్రం 7:30 గంటలకు సింహానంది మౌనస్వామి ఎదురుగా రాజరాజేశ్వరి గుడి దాటాక దగ్గర రైస్ ఇస్తారట.
ఇది ప్రధానంగా ఒక్కోసారి స్థలాలు మారచ్చు. ఇందులో కొన్ని సాధువులు, సాధకులు ముందుగా పర్మిషన్ తీసుకునే ఉంటాయంటే ఇందులోని కొన్ని యాత్రికులకు కూడా పెడతారట. ఇంకా గిరివలం వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు ఫుడ్ పెడుతూనే ఉంటారట. స్పెషల్ రోజులు ఇంకా చాలా మంది భోజనం పెడుతుంటారట. ఎక్కడికెళ్ళినా ఓ 15 నిమిషాలు ముందుంటే క్యూ మాత్రం ఉంటుందట.